వేడి వేడి అన్నానికి కొంచెం నెయ్యితో ఈ మెంతికూర పాటోళి అనేది చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా పాతకాలం నాటి రెసిపీ ఇది. కొద్దిగా మెంతికూర ఉంటే చాలు, చాలా సులభంగా చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు. మా అమ్మగారి నుంచి నేర్చుకున్న వంట ఇది. ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. దీనికోసం ఒక పాత్రలో ఒక 1/3 కప్ అంత కందిపప్పు తీసుకున్నాను. ఒక 1/3 కప్ శనగపప్పు. ఇలాగే నేను ఒక మెజరింగ్ కప్లో చూపిస్తున్నాను కదా, అలాగే తీసుకోవాలని ఏం లేదు. ఏదైనా ఒక గ్లాస్ కానీ ఒక కప్ కానీ మీకు అందుబాటులో ఏది ఉంటే అది కొలతలకి తీసుకోండి. కొద్దిగా ఎక్కువ కందిపప్పు, కొద్దిగా ఎక్కువ శనగపప్పు, అటు ఇటుగా మీరు రేషియో అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ సాధారణంగా కందిపప్పు శనగపప్పు ఈక్వల్గా తీసుకుంటారు, అదే చూపించాను. 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కడిగిన తర్వాత ఒక 3 గంటల పాటు ఈ పప్పుని, కందిపప్పు శనగపప్పు కలిపిన పప్పుని నానబెట్టుకోవాలి. మూత పెట్టుకుని నానబెట్టుకుంటున్నాను. అది నానే లోపల ఒక పెద్ద గుప్పెడు వచ్చేట్టు మెంతికూర తీసుకున్నాను. చూడండి, ఇలాగా కొంచెం ఎక్కువగా ముద్దగా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. ఇలాగ తర్వాత లేత ఆకు మాత్రం తీసేసుకొని పైంది, కింద కొంచెం గట్టిగా ఉన్నది కాడలు తీసి పెట్టేసుకున్నాను. ఇవి పూర్తిగా ఆకంతా తీసేసుకున్న తర్వాత కడిగి నీళ్ళంతా వాడ్చేసుకుని తీసి పెట్టుకున్నాను. నాకు 2 చేతుల నిండా వచ్చింది. ఇంత ఆకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ ఆకుంటే మనకి చేదుగా అయిపోతుంది పాటోళి. ఇలాగ ఆకు తీసి పెట్టుకున్న తర్వాత కింద వచ్చిన కాడలు ఇవి నేను పారేను. వీటితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు, చాలా చాలా న్యూట్రిషియస్ అని చెప్పుకోవచ్చు. నా రాబోయే రెసిపీస్లో ఈ కాడలతో కూడా ఏమేమి వంటలు చేయొచ్చు అనేది చూపిస్తాను. ఇవి పారేయకుండా నేను అలాగే ఉంచుతున్నాను. ఇవి 3 గంటలు అయిన తర్వాత మూత తీసి చూసుకుంటున్నాను. ఇలాగ చిదిమి చూస్తే ఈజీగా ముక్క అయిపోతుంది. మనకి ఇంతవరకు ఉంటే నానితే సరిపోతుంది పప్పు. దీంట్లోంచి సుమారుగా ఒక గరిట వచ్చేంత పప్పు నీళ్లు లేకుండా తీసి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 5 పచ్చిమిరపకాయలు కొంచెం ముక్కలు చేసి వేసుకుంటున్నాను. దీనికి కారం కొంచెం ముందుంటే బాగుంటుంది. పాటోళికి మనం మెంతికూర వాడుతున్నాం కాబట్టి ఆ చేదుకి బ్యాలెన్స్ చేయడానికి కారం ఉంటే బాగుంటుంది. ఒక 4 గుంటూరు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ముక్కలు చేసుకుని. ఫస్టే బ్లేడ్ మీద ఎండుమిరపకాయలు వచ్చేట్టు పచ్చిమిరపకాయలు వచ్చేట్టు వేసుకుంటున్నాను, అప్పుడు బాగా గ్రైండ్ అవుతుందని. తర్వాత నీళ్లు తీసేసి పప్పు మాత్రం దీంట్లో వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో అంతా పట్టదని చెప్పి కొద్దిగా పప్పు తీసి వేసుకుంటున్నాను. దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పాటోళికి ఎప్పుడు బరకగా ఉండాలి. తర్వాత మనం విడిగా ఇందాక పప్పు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పాత్రలో ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ వేసేసి మిగతా పప్పు కూడా ఇలాగే బరకగా తీసి పెట్టుకుని అంతా కలిపి దీంట్లో వేసుకున్నాను. నేను మెంతికూరని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అదంతా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పప్పులో వేసేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుందాము ఈ స్టేజ్లోనే, అప్పుడు బాగా కలిసిపోతుంది మనకి. మొత్తం ఒకచోట ఎక్కువ ఒకచోట తక్కువ లేకుండా ఇక్కడే వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఉప్పు అనేది. మొత్తం కలిపి ఇలాగా ముద్ద రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండ్లీలో 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె తీసుకుని, నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ మంచి ఘాటున్న ఇంగువ వేసుకుని వేయించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిక్స్చర్ దీంట్లో వేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. లో నుంచి మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టుకోవాలి. పాటోళికి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు. మూత పెట్టుకుని ఒక 4-5 నిమిషాలు మగ్గించుకుందాము. చూడండి, ఇలాగా చెక్కు కట్టింది. పాటోళికి ఎప్పుడన్నా సరే చెక్కు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ కింద చూసుకోవాలి. అదే అసలు మంచి టేస్ట్ ఇస్తుంది. అంతా కింద ఒకసారి అంతా స్క్రేప్ చేసేసుకుని మాడిపోకుండా మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 1-2 నిమిషాలు లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకుందాం. పప్పు కూడా ఇంకొంచెం పచ్చిగా ఉంది, అందుకని ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. పప్పు కూడా బాగా ఉడికింది, ఇంకొంచెం చెక్కు కట్టింది. మనకి ఇంత ఉంటే సరిపోతుంది. కింద ఏమీ అడుగంటకుండా ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒకసారి అటు ఇటు కలుపుకుంటూ 2 నిమిషాలు అయిన తర్వాత చూడండి పాటోళి ఎలాగైందనేది చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీ అభిప్రాయాన్ని తెలపగలరు. నమస్తే.